హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో రెడ్మీ నోట్ 13 Pro Plus డెడికేటెడ్ కెమెరా రివ్యూ చెక్ చేద్దాం. దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సామ్సంగ్ HP3 సెన్సర్ యూస్ చేశారు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ 16 మెగాపిక్సెల్ కెమెరా. ఆన్ పేపర్ ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, బట్ రియల్ లైఫ్ లో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ నేను చెక్ చేస్తేనే దీనికి అంత లేదు అన్నట్లు నాకు అనిపించింది. 200 మెగాపిక్సెల్ షార్ట్స్ అయితే రావట్లా, బట్ ఇలా చెప్తే కుదరదు కాబట్టి రియల్ లైఫ్ లో నేను ఒకసారి కెమెరా శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు వెళ్తున్నా ఈ ఫోన్ మాత్రమే కాదు, రెడ్మీ నోట్ 13 Pro, రెడ్మీ నోట్ 13 ఈ రెండు ఫోన్స్ కూడా తీసుకెళ్తున్నాను. నోట్ 13 Pro అండ్ Pro Plus ఈ రెండింటిని మాత్రం కొంచెం ఎక్కువ కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాను. నోట్ 13 Pro వర్సెస్ నోట్ 13 Pro Plus కెమెరా రివ్యూ అని చెప్పని ఇంకొక వీడియో వచ్చింది. నోట్ 13 కి సంబంధించి డెడికేటెడ్ వీడియో వచ్చింది. ఇప్పుడు ఇంకేమాత్రం లేట్ చేయకుండా రెడ్మీ నోట్ 13 Pro Plus కెమెరా రివ్యూ చెక్ చేద్దాం. అంతకంటే ముందు ఈ మూడు ఫోన్స్ మీకు కనబడుతున్నాయి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ నా సొంత డబ్బులతో తెప్పించాను. ఏ బ్రాండ్ నాకు రివ్యూని ఇట్లా పంపించలేదు అండ్ ఇలా మాట్లాడని చెప్పని నాకు డబ్బులు ఇచ్చింది లేదు. నా జెన్యూన్గా నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా హార్డ్ వర్క్ పే చేసి మీకు ఈ వీడియోస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాను. క్వాలిటీ కాంటెంట్ మీకు ఇస్తున్నాను. కాంటెంట్ వర్త్ ఉంది, వాల్యూడ్ కాంటెంట్ అని మీకు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రేర్ సైడ్ కెమెరా శాంపిల్స్ చూసుకుంటే 1x షాట్ ఇది. దీన్ని ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేవి కనపడవు. నార్మల్గా దూరం నుండి చూస్తే బాగానే ఉండిద్ది. ఇది 200 మెగాపిక్సెల్ షాట్. దాంట్లో కొంచెం లైట్ కొంచెం బెటర్గా కనబడుద్ది. ఇందులో లైట్ కొంచెం డార్క్ అయినట్లు కనబడుతుంది. నెక్స్ట్ వైడ్ యాంగిల్ షాట్ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడైతే ఇంకా చెప్పక్కర్లేదు, అది లైట్ విషయంలో కానివ్వండి, డీటెయిల్స్ విషయంలో కానివ్వండి, వైడ్ యాంగిల్స్ అసలు కన్సిడర్ చేయమాకండి. నెక్స్ట్ నార్మల్ షాట్లో ఇది 1 మీటర్ డిస్టెన్స్ కూడా లేకుండా రికార్డ్ చేశా, క్యాప్చర్ చేశా. ఇక్కడ డీటెయిల్స్ బాగానే ఉంటాయి. అండ్ వైడ్ యాంగిల్ షాట్లో మాత్రం డీటెయిల్స్ మిస్ అవుతాయి. కలర్స్ అవన్నీ కొంచెం మీరు దగ్గరగా ఆబ్జెక్ట్ని ఫోటో తీస్తే బెటర్గానే కనబడతాయి. 200 మెగాపిక్సెల్ షాట్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, కొంచెం సాఫ్ట్ అయింది. అండ్ అలానే కొన్ని ఆబ్జెక్ట్స్ మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్లో తీసుకోవాలనుకున్నా లేదా నార్మల్ షాట్స్లో తీసుకున్నా మీరు ఫీల్డ్ ఆఫ్ లెంత్ అనేది కొంచెం తక్కువ మెయింటైన్ చేస్తే బెటర్ షాట్స్ క్యాప్చర్ అవుతాయి. కాకపోతే హెచ్డిఆర్ ఏదైతే ఉందో, మీరు స్కైని క్యాప్చర్ చేసేటప్పుడు పైన క్లౌడ్స్ అవన్నీ ప్రాపర్గా రావాలనుకుంటే డైనమిక్ రేంజ్ ప్రాపర్ లేదు. 200 మెగాపిక్సెల్ అయినా నార్మల్ అయినా. అండ్ స్కిన్ టోన్స్ మీరు చెక్ చేయండి, కంప్లీట్ మ్యాక్సిమం సాచురేట్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో కాంట్రాస్ట్ అనేది తగ్గించి చూపిస్తుంది. నార్మల్ కలర్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు కానీ అది ప్రాపర్గా ఆప్టిమైజ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ చెక్ చేయండి, హై డైనమిక్ రేంజ్లో నేను ఈ షాట్ అయితే రికార్డ్ చేశాను. కాకపోతే ఎక్కడ క్లౌడ్స్ లాంటివి అయితే ఏం కనపడలేదు నాకు. నార్మల్గా చూస్తే పైన క్లౌడ్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఏమీ డిటెక్ట్ చేయలేదు. అండ్ దూరం ఉన్న షాట్స్ని 200 మెగాపిక్సెల్ ఒకవేళ క్యాప్చర్ చేస్తే డీటెయిల్స్ అనేవి మిస్ అవుతుంది, ఘోరంగా మిస్ అవుతుంది. యాక్చువల్లీ మనకి 200 మెగాపిక్సెల్ అంటే డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా క్యాప్చర్ చేయాలి, ఇక్కడ క్యాప్చర్ చేయట్లేదు, అదే వచ్చిన ఫాల్ట్. అండ్ నెక్స్ట్ మ్యాక్రో షాట్స్ చూస్తే దూరంగా చూడడానికి బాగానే ఉంది క్యాప్చర్ చేసినప్పుడు, బట్ వాటిని జూమ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే దాంట్లో కూడా డీటెయిల్స్ అనేవి నాకు ఏం కనపడలేదు. ఇక్కడ మీరు కొన్ని మ్యాక్రో షాట్ శాంపిల్స్ ఆల్రెడీ చూస్తున్నారు. ఎడ్జ్ డిటెక్షన్ అంతా ప్రాపర్గానే ఉంది. అప్ టు 4 సెంటీమీటర్స్ లోపల అయితే ఫోకస్ చేస్తుంది. దాని తర్వాత మీరు ఒకవేళ దూరంగా పెడితే ఫోకస్ అయితే తీసుకోవట్లేదు మ్యాక్రో షాట్స్లో. అండ్ సెల్ఫీ కెమెరాలో డే లైట్ కండిషన్లో ప్రాపర్గానే పనిచేస్తున్నాయి. సెల్ఫీలో నేను ఎక్కువ కాన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. సెల్ఫీ పోర్ట్రేట్ అండ్ నార్మల్ రెండు మ్యాక్సిమం డే లైట్ కండిషన్లో మాత్రం జస్టిస్ చేస్తుంది. ఈ వీడియో రెడ్మీ నోట్ 13 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 1080p 60 fps వీడియో అనేది రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేయండి. వీడియో క్వాలిటీ అయితే డే లైట్ కండిషన్లో బాగానే ఉంది, నో లైట్ కండిషన్లో కొంచెం అటు ఇటుగా ఉంది. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి 4K 30 fps ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో ఫ్రంట్ ఫేసింగ్ రికార్డింగ్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. ఒకసారి నడుస్తున్న స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 1080p 30 fps వీడియో రికార్డ్ అవుతుంది. మీకు డైలైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. మధ్యాహ్నం 1 గంట అవుతుంది టైం వచ్చేసరికి. ఒకసారి బ్యాక్ సైడ్ మొత్తం డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉంది, స్కై ఏ రకంగా కనబడుతున్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్నాను స్టెబిలైజేషన్ చెక్ చేయండి. 4K ఆప్షన్ అయితే లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. ఇప్పుడు మీరు చూసేది 1080p 30 fps ఫుటేజ్. నా రేర్ సైడ్ కెమెరా 200 మెగాపిక్సెల్లో 4K 30 fps ఈ వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. OIS సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు రికార్డ్ చేసే టైం వచ్చేసరికి 1 గంట అవుతుంది. డైరెక్ట్ సన్లైట్లో ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నా చేయి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో పెట్టి ఫీల్డ్ ఆఫ్ వ్యూ మీకు వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి అండ్ పైన డైనమిక్ రేంజ్ రకంగా కనబడుతుంది అంతా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 60 fps వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ సేమ్ లైట్ కండిషన్, డే లైట్ కండిషన్లో డైరెక్ట్గా నెట్ మధ్యాహ్నం నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. OIS సపోర్ట్ ఉంది కాబట్టి స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం పైన డైనమిక్ రేంజ్ రకంగా కనబడుతుంది అని చెప్పడం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి వైడ్ యాంగిల్లో ఈ వీడియో రికార్డ్ అవుతుంది. మీకు రైట్ నౌ 1080p 30 fps వైడ్ యాంగిల్ కెమెరా నుంచి వీడియో ఫుటేజ్ వస్తుంది. OIS సపోర్ట్ ఉంది, బట్ వైడ్ యాంగిల్కి ఆ సపోర్ట్ ఉండదు. ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. ఇంత ఫీల్డ్ ఆఫ్ వ్యూలో మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు.
సో లో లైట్ శాంపిల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారు కదా, కలర్స్ డీటెయిల్స్ ఒకసారి. అండ్ ఇప్పుడు షార్ట్స్ చూసుకుంటే ఈవినింగ్ టైంలో తీసాను, కంప్లీట్ నైట్ కూడా కాదు. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి అసలు క్యాప్చర్ అవ్వదు. మీరు కొద్దిగా జూమ్ చేసి చెక్ చేసినా కానీ దాంట్లో డీటెయిల్స్ అనేవి కనపడవు. అండ్ వైడ్ యాంగిల్ షాట్స్లో చూసుకున్నా, నార్మల్ షాట్స్లో చూసుకున్నా, 200 మెగాపిక్సెల్లో చూసుకున్నా అప్పుడప్పుడు నైట్ టైం మనకి డిస్టార్ట్ అవుతుంది ఇమేజ్ అనేది, అంటే కొంచెం షేక్ అయినట్లు వస్తుంది. అది ప్రాసెసింగ్లో ఫాల్ట్ అవుతుంది. మనం స్టడీగానే తీస్తున్నాం, ఒక్కొక్కసారి లైట్ ఎక్కువ అయినప్పుడు కానివ్వండి, లేదా లైట్ ఏరియాస్లో షాడోస్ ఎక్కువ తీసుకున్నా కానీ క్యాప్చర్ చేయలేకపోతుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ ఫెయిల్ అవుతుంది నైట్ టైం అండ్ ఈవినింగ్ టైమ్స్లో. ఫుల్గా లైట్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం కెమెరాస్లో బెటర్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది, కాకపోతే సాచురేషన్ లెవెల్స్ అనేవి ఇబ్బంది ఉన్నాయి. బట్ నైట్ టైం మాత్రం అది ఈవెన్ 200 మెగాపిక్సెల్ అయినా కానీ డీటెయిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. ఇక్కడ కంప్లీట్ నైట్ కూడా అవ్వలేదు, ఇంకా అప్పుడప్పుడే నైట్ అవ్వబోతుంది, అప్పుడు కూడా ప్రాపర్గా తీసుకోలేకపోయింది. అండ్ వైడ్ యాంగిల్ సెన్సర్ గురించి ఇందాక నేను చెప్పినట్లు చాలా తక్కువ మాట్లాడుకోవాలి అండ్ చాలా ఎక్కువ అవాయిడ్ చేయాలి. వైడ్ యాంగిల్ సెన్సర్ని నమ్ముకొని మాత్రం ఈ ఫోన్ అసలు తీసుకోమాకండి. కలర్స్ కూడా ప్రాపర్గా చూపించట్లేదు. అండ్ ఈవినింగ్ టైం, నైట్ టైం అయితే హైలీ నాట్ రికమెండబుల్. అండ్ నైట్ టైం మనం ఒకవేళ ఫోటోస్ తీసుకోవాలనుకుంటే 1x కూడా ఇమేజ్ అనేది షేక్ అవుతుంది, అంటే ప్రాసెసింగ్లో షేకీ అయ్యి కనబడుతుంది. నాకు తెలిసి ఇదంతా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్ అవుట్ చేస్తే కానీ ఇదంతా వర్కౌట్ అవ్వదు. వైడ్ యాంగిల్ షాట్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు, ఎక్కడ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. మార్నింగ్ టైం అంటే డైలైట్ కండిషన్లో ఫొటోస్ అన్నీ ఓకే, బట్ వీడియోస్ రూపంలో కానీ ఏవైనా కానీ ఫొటోస్ అయినా కానీ సెల్ఫీస్ అయినా కానీ నైట్ టైం మాత్రం అసలు ఏ కెమెరా కూడా జస్టిస్ చేయట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రో ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసిద్ది నైట్ టైం కానీ లేకపోతే లో లైట్లో కానీ. కొంచెం ఫొటోస్ అనేవి డిస్టార్ట్ అవ్వకుండా కొంచెం బెటర్గా వస్తున్నాయి 13 ప్రోలో. ప్రో ప్లస్లో రావట్లేదు. రెండింటిని కంపేర్ చేస్తే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తానని చెప్పా, అందులో చెక్ చేయండి. ఇక్కడ లైట్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేయండి. లైట్లు కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతుంది, అంటే ఆబ్జెక్ట్ని ప్రాపర్గా తీసుకోవట్లా. నైట్ కండిషన్స్లో 1xలో తీసిన షాట్ ఇది. దీన్ని ఒకవేళ జూమ్ చేసి చూసినప్పుడు లైటింగ్ ఉన్న ఏరియాస్లో అన్నింటిని నేను క్యాప్చర్ చేశా. డీటెయిల్స్ చెక్ చేయండి, అక్కడ కిటికీల దగ్గర కానివ్వండి, కింద ఎలిఫెంట్స్ అని చెప్పి రాసి ఎలిఫెంట్స్ బొమ్మలు ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ బ్రిక్స్ దగ్గర కానివ్వండి, స్టోన్స్ దగ్గర వాటి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. వెనక లైట్ ఉంది. అండ్ బైక్ శాంపిల్స్ బైక్ మీద ఉన్నప్పుడు కూడా ఒక శాంపిల్స్ చూపిస్తాను, ఇవి క్యాప్చర్ చేసాను. ఇది పోలీస్ స్టేషన్ యాక్చువల్గా, కాకపోతే అక్కడ లైట్ వల్ల లేకపోతే ఏమో అసలు డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ అవ్వలేదు. ఆన్ బైక్ ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా ఫోటోగా తీయాలి పాకెట్లో ఉండి అనుకుంటే ఏ ఫోటో మీరు క్యాప్చర్ చేయలేను. మోషన్లో ఉన్నప్పుడు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఒక్క షాట్ కూడా నేను ప్రాపర్గా క్యాప్చర్ లేకపోయా బండి మీద ఉన్నప్పుడు. అండ్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో కలర్స్ అనేవి కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. అండ్ ఒకవేళ వైట్ బ్యాలెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు క్రిమ్సోన్ అని చెప్పి మీకు కనబడుతుంది, వైట్ బ్యాలెన్స్ ఉన్నవి ఏదన్నా ఆబ్జెక్ట్స్ కనబడితే వెంటనే రిమైనింగ్ కలర్స్, ఇప్పుడు ఇందాక సీట్స్ ఎంత రెడ్ ఉన్నాయో ఇప్పుడు అన్ని కాంట్రాస్ట్ అనేది తగ్గిపోయి సాచురేషన్ అనేది తగ్గిపోయి బేసిక్ కలర్స్ చూపిస్తుంది. ఆర్జీబీ దగ్గర నేను ఆల్రెడీ ఫుల్ రివ్యూలో చెప్పా, ఆర్జీబీ కలర్స్ చూపించడంలో చాలా స్ట్రగుల్ అవుతుంది ఈ ఫోన్ కెమెరా. అండ్ ఇక్కడ స్కిన్ టోన్ చెక్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్స్లో. నా కలర్ అనేది చాలా వరకు ఒక ఎల్లో టింట్ అనేది ఇస్తుంది. అండ్ రెడ్ కలర్ కానివ్వండి, ఇవన్నీ చూపించడంలో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, కోకోకోలా కంప్లీట్ రెడ్ కలర్ ఉంటుంది. ఇది మీకు 13 Pro అండ్ 13 Pro Plus రెండు కెమెరాస్ని కంపేర్ చేసే వీడియోలో మీకు క్లియర్గా అర్థమైద్ది. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి, అప్పుడు దీని గురించి అసలైన నాలెడ్జ్ మీకు తెలిసిద్ది. అండ్ ఇక్కడ సెల్ఫీ కెమెరాస్ చూసుకుంటే లో లైట్ కండిషన్లో చాలా వరకు కలర్స్ అనేవి న్యాచురల్గా తీసుకురావడానికి ట్రై చేసింది, కానీ డీటెయిల్స్ మిస్ అవుతుంది. అంటే మిగతాదంతా సెల్ఫీ కెమెరా బాగానే ఉంది, డీటెయిల్స్ విషయంలో మాత్రం సెల్ఫీ కెమెరా కొంచెం ఫెయిల్ అవుతుంది. నార్మల్గా మీరు జూమ్ చేయకుండా నార్మల్గా చూసుకునే లెక్కైతే సెల్ఫీ కెమెరా ఫొటోస్ మీకు నచ్చుతాయి, జూమ్ చేసుకుంటే ఇంకా నచ్చవు. Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ నైట్ టైం 3:58 అవుతుంది, అంటే కంప్లీట్ నైట్ కండిషనే. మీరు ఒకసారి పైన చెక్ చేసుకోవచ్చు, డార్క్ కండిషన్ టు నైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నా. కానీ ఫ్రంట్ ఎదురుగా మాత్రం ఒక స్ట్రీట్ లైట్ ఉంది, ఆ స్ట్రీట్ లైట్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. లైట్ ఇంటేక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెడ్మీ నోట్ 13 ప్రోలో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. నా చేయంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్లో పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 13 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080p 60 FPSలో వీడియో రికార్డ్ అవుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 3:58 అవుతుంది. ఎర్లీ మార్నింగ్, మీకు నైట్ కండిషనే, అసలు ఇంకా సన్లైట్ అసలు ఏమీ రాలేదు. మొత్తం డార్క్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నా. ఎదురుగా ఒక స్ట్రీట్ లైట్ అయితే ఉంది, ఆ స్ట్రీట్ లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. 2 నైట్ అయితే అసలు ఏం క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ స్ట్రీట్ లైట్లో మాత్రం కొంచెం క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ 1080p 60 FPSలో వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రెడ్మీ నోట్ 13 Pro Plusకి సంబంధించి ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ కెమెరా శాంపిల్స్, ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ రివ్యూ అన్నీ మీరు చెక్ చేశారు. మీరు జస్ట్ ఈ అవుట్పుట్స్ ఏవైతే వచ్చినాయో వాటిని చూస్తేనే మీకు అర్థమైపోయింది ఈ మొబైల్ ఫోన్ని కెమెరాస్ వైజ్ అసలు కన్సిడర్ చేయకూడదని చెప్పని. డైలైట్ కండిషన్స్లో కొంచెం బెటర్గా క్యాప్చర్ చేయగలుగుతుంది, కానీ డైలైట్ కండిషన్ కూడా HDR ఇవన్నీ ఫెయిల్ అవుతుంది. ఇంకా నైట్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏ కెమెరాస్ ప్రాపర్గా పనిచేయట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు ఇక్కడ పెట్టాను. 200 మెగాపిక్సెల్ పంతరం కూడా మనకి ఎక్కడ కనపడలేదు. కాబట్టి కెమెరాస్ వైజ్ ఈ మొబైల్ ఫోన్ని పర్చేస్ చేయమాకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.